వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మోహన్ బాబు గారికి లక్ష్మీప్రసన్న చాలా ఇష్టం. అవును, వీళ్ళిద్దరు బాగుంటారు. మళ్ళీ మనోజ్ వీళ్ళిద్దరు చాలా బాగుంటారు ఇద్దరు. మరి తనన్నా ఇన్వాల్వ్ అయ్యిందా? అదేమన్నా మీతో షేర్ చేసుకున్నారా? తను ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి అంటే ఇక్కడ ఎలా అయిపోయింది అంటే, గోడలు కట్టడం వచ్చిన వాళ్ళకండి ఇంత ఖాళీ లేకుండా కట్టగలరండి. ఇప్పుడు ఎలా సామెత కూడా ఉంది కదా, అబద్ధం ఆడితే ఎట్లుండాలి, గోడ కట్టినట్టు ఉండాలి. ఇప్పుడు ఒక స్థాయి వరకు ప్రయత్నం చేస్తారండి ఎవరైనా. లక్ష్మీప్రసన్న అయినా ఆమెకుండే లిమిటేషన్స్ ఏముంటాయో, ఆ రోజు వచ్చింది కదా, పోయినసారి గొడవ జరుగుతున్నప్పుడు వచ్చింది, పొద్దున్న వచ్చింది, సాయంత్రం వెళ్ళిపోయింది. బహుశా అసలు ఇక్కడ ఇవి ఎక్కువైనవి, ఇవన్నీ నేను చూసి ప్రతిరోజు తట్టుకోలేను అని బాంబే వెళ్ళిపోయింది అని నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే నేను ఈ విషయాలు ఏమీ పెద్దగా నేను చర్చించలేదు. నాకు ఏదైతే అంటే నేను ఇలా మాట్లాడటం కోసం కూడా కలవలే, అనుకోకుండా కలిశాను. కలిసింది అనుకోకుండా ఇప్పుడు మాట్లాడుతున్నాను తప్పితే, అంటే నేను కలవాలనే కలిశాను, ఇలా మాట్లాడాల్సి వస్తుందని కలవలా. అదేదో ఒక ఇంటర్వ్యూ లాగా చేయలా. కాకపోతే ఏంటంటే ఒక ఎంపతి, ఒక సహానుభూతి. అరే నీకు ఇంత కష్టం వచ్చింది ఏంటి మనోజ్, నువ్వు ఎవరికైనా కష్టం వస్తే చాలా హార్ట్కి తీసుకుంటావు కదా, నీకింత కష్టం వచ్చింది ఏంటి అని చెప్పి మాట్లాడాలనే మాట్లాడాను. అయితే నేను ఇంకా వాళ్ళు ఏ కండిషన్లో ఉంటారో, ఎంత బాధలో ఉన్నారో వాళ్ళు అసలు అని నేను వెళితే, చాలా ఆశ్చర్యంగా నేను వెళ్ళేసరికి ఇద్దరు చక్కగా షట్లు ఆడుకుంటున్నారు, భార్య భర్త. బాగానే ఉన్నారు, కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నాడు. నేను మార్నింగ్ ఆ ఎండలో అక్కడ ఉండటము, కాస్త ఆ మానసిక స్థితిలో అలా ఉన్నాడు తప్పితే, నీరసంగా ఉన్నాడు తప్పితే బాగానే ఉన్నాడు. వాళ్ళ అమ్మాయితో ఆడుకుంటున్నాడు, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు, ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. నిన్న కూడా ఆ బిజినెస్కి సంబంధించి ఎవరితోనూ కన్సల్ట్ అయ్యాము, మాట్లాడామమ్మా, మేము మా పని చేసుకుంటున్నామమ్మా. నిన్న పొద్దున వెళ్ళాను, మాట్లాడాను. నా ఉద్దేశం మరి అసలు మరి నువ్వు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటున్నావు, మరి ఎందుకు మాట్లాడినట్లు అని అడిగాను. అడిగితే అతను ఒకటే చెప్పాడు, ఏమీ మాట్లాడకపోతే తప్పంతా నా మీదకి వచ్చేలాగా ఉంది, నేనేమనుకుంటున్నానో తెలియాలి, దానికోసమే నేను మాట్లాడాను తప్పితే, నిన్న ప్రెస్తో మాట్లాడాను తప్పితే ఇవన్నీ ప్రెస్లో పరిష్కారం అవుతాయని కానీ ఇంకోటి నాకేం నమ్మకం లేదు. పైగా ఇలా మాట్లాడినందువల్ల వాళ్ళ మనసు కరుగుతుంది, వాళ్ళు మారతారని కూడా నాకు నమ్మకం లేదు. నేను కాలానికి ఈ సమస్యను కాలమే పరిష్కరిస్తుంది అని చెప్పి నేను నా పని నేను చేసుకుంటున్నా. కానీ వాళ్ళే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్లా. నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడున్నాను, నా పని నన్ను చేసుకోనివ్వట్ల వాళ్ళు. ఇప్పుడు నేనుంటున్న గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చి గూండాలు వచ్చి డూప్లికేట్ తాళంతో కారు తీసుకెళ్ళి శంషాబాద్లో వదిలిపెట్టి వస్తే నేను నా కారును తీసుకొచ్చుకున్నా. అలాగే ఇంకొక కారు, వైఫ్ వాడే కారు, ఆ కారును కూడా టో చేసుకొని తీసుకెళ్లారు. ఏం అవసరం వచ్చింది అసలు? ఇట్లా చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు నేను నా ఇంట్లో వాళ్ళ మీద నేను కేసు పెట్టుకోవడం లాగా అయిపోతుంది. అది నాకు మనస్కరించట్లా, కానీ తప్పట్లా. అసలు కార్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అంటే, ఇప్పుడు ఇల్లు లేకుండా చేశారు, కార్లు లేకుండా చేసేసి, సామాన్లు ధ్వంసం చేసేసి. అదెలా సాధ్యం అండి? కార్లు ఎట్లా తీసుకెళ్తారు? తీసుకెళ్లారు మరి వీళ్ళు. రాజస్థాన్ వెళ్ళారని తెలిసి, జైపూర్ వెళ్ళారని తెలిసి తీసుకెళ్తే, ఇప్పుడు ఆ తీసుకెళ్లిన ఫోటోల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న ఫోటోలు కూడా అన్ని వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అతని దగ్గర. నేనేమి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వెళ్ళలేదు కాబట్టి ప్రూఫ్లు చూపెట్లు అని అనలా. నాకు అతని మీద నమ్మకం ఉంది కాబట్టి అతను చెప్పిందంతా నేను నమ్ముతున్నా. అలాగే నేను పోలీస్ అతను కూడా ఒకటే అడిగానమ్మా, నా వైఫ్ బట్టల్ని తన వార్డ్రోబ్స్ ముట్టుకున్న వాడెవడో, అసలు ఎందుకు ముట్టుకోవాలి? వాళ్ళు కిరాయి వాళ్ళు అయినా కావచ్చు, లేదా గూండాలు కావచ్చు, లేకపోతే బాడీ గార్డులు కావచ్చు, ఎవరైనా సరే మా పర్సనల్ స్పేస్లోకి వచ్చి మా థింగ్స్ ముట్టుకోవాల్సిన అవసరం ఏంటి? దీనికి నేను మరీ బాధపడుతున్నా. నేను ఆస్తుల గురించో ఇంకోటో కాదు. అసలు ఎందుకు ఇవి చెయ్యాలి? ఇట్లాంటివి ఎందుకు చెయ్యాలి అంటే, వాళ్ళు నన్ను ఇంకేమీ చేయలేక, నా ఆత్మవిశ్వాసాన్ని ఏమి దెబ్బ తీయలేక నా వస్తువుల జోలికి వచ్చారు. వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు అంతే. నా బాడీ గార్డ్ని కొట్ట, నాకు అసలు ఇంత సెక్యూరిటీ లేదు, వద్దు అనుకున్నా నేను.
ఇప్పుడు నేను సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళు ఎవరో వస్తుంటే కూడా నాకు అంటే వీళ్ళ పట్టి నాకు అలా అనుమానం వచ్చేస్తుంది. నా జోలికి ఎందుకు వస్తారులే, నా కోసం ఎవరు వస్తారులే అని చెప్పి నాకు నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నా సెక్యూరిటీని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఒక సెక్యూరిటీని ఇంకొక సెక్యూరిటీ చేత కొట్టించడం ఏంటి? దమ్మున్నా ధైర్యం ఉన్నా నా దగ్గరికి వచ్చి నా వంటి మీద చెయ్యొచ్చు కదా. ఇప్పుడు నా సెక్యూరిటీని కొట్టిస్తున్నాడు అంటే నన్ను కొట్టాలనే ఉంది మనసులో, కానీ కొట్టలేక చేతగాక దద్దమ్మలాగా ఇలా చేస్తున్నాడు. ఇది ఉన్నది. అందుకే నేను నా పని నాకు ఉందమ్మా, నా బతుకు నాకు బతుకుంది, నేను నా 2 పిల్లల్ని బతికించుకోవాలి, నా భార్య నేను 2 పిల్లలు, నాదొక అందమైన సంసారంగా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ గొడవలు గందరగోళాలు వద్దు. ఇక్కడ మీరు పిల్లల ప్రస్తావన అన్నారు, ఇప్పుడు మనవరాలే కదా, మరి అప్పుడు ఆయనకు ఉండదా ప్రేమ? అదే అర్థం తాతగా ఆయనకి ప్రేమ ఉండదా? అదే అర్థం కావట్లేదండి. మీకు ఏవో తెలియదని కాదు, కానీ నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చాలా ఫ్యామిలీస్తో మాట్లాడతాను కదా. నా దగ్గరకు ఎవరు వస్తారు? అంతా బాగున్న వాళ్ళు ఎవరు రారు, ఏదో తేడా వస్తేనే కదా నా దగ్గరకు వస్తారు. ఒక విడాకులైపోయిన భార్యాభర్త ఉన్నారనుకోండి, ఇప్పుడు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలి అనేది ఇండివిజువల్ చాయిస్ ఉంటుంది, కోర్టు చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఒక భార్య దగ్గర ఉన్నారనుకోండి, కానీ ఇక్కడ విడాకులు అయిపోయింది భార్యకి భర్తకి, పిల్లలకి తండ్రికి, పిల్లలకి తల్లికి, పిల్లలకి నాయనమ్మకి తాతయ్యకి అవునన్నా కాదన్నా వాళ్ళు వాళ్ళ మనవరాలు, వాళ్ళ మనవడే, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురే కదా. అసలు ఏమాత్రం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని తెలిసినా కానీ వదిలేసే తండ్రులనే నేను చూశాను. ఇంక మీరు తాతల దాకా వెళ్తారేంటి? అసలు ఒక తండ్రికే ఉండదు. అసలు నా బిడ్డ, సరే భార్యకి నాకు తగాదా వచ్చింది, అసలు నా బిడ్డ చదువుకుంటున్నాడా చదువుకోవట్లేదా, తిండి తింటున్నాడా తినట్లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, ఏమై ఉంటుంది, ఎట్లా ఉన్నాడు అని తండ్రికే ఆలోచన ఉండదండి. వదిలేసామంటే వదిలేసాం అంతే. భార్య మీద కక్షని పిల్లల మీద చూపించే భర్తలు ఉన్నారు, అలాగే భర్త మీద కక్షని పిల్లల మీద చూపించే భార్యలు ఉన్నారు. అందుకని మీరు ఈ పాశాలు, ప్రేమలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి. ప్రాక్టికాలిటీ దగ్గరకు వచ్చేసరికి మనకు ఒక అహం దెబ్బతింది అనుకోండి, నా అథారిటీని క్వశ్చన్ చేశారనుకోండి, అన్నీ చచ్చిపోతాయి. మనం ప్రేమించేదే అథారిటీని అయినప్పుడు మనకేది కనిపించదు. ఇక్కడ ఒక అథారిటీ, తాత అనేది ఒక అథారిటీ. మరి నా ప్రేమ కావాలనుకున్నప్పుడు నన్ను గౌరవించవచ్చు కదా, నా మాటకు ఎదురు చెప్పకుండా ఉండొచ్చు కదా. నా ఆస్తి కావాలనుకున్నప్పుడు నాకు ఎదురు చెప్పకుండా ఉండొచ్చు కదా. నా ఆస్తి కావాలనుకున్నప్పుడు నా మాట వినొచ్చు కదా. అండ్ నా మాట వినడానికి పనికిరాదు, నన్ను గౌరవించడానికి పనికిరాను నేను, నా ఆస్తి కావాలా? అందుకే ఎక్కడి దాకా వెళ్తాయి అంటే ఈ మాటలు, నేను నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, నా స్వార్జితం, నేను ఇవ్వకపోయినా నన్ను అడగలేరు, చట్టం కూడా నన్ను ఇమ్మని చెప్పదు, ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి అంటే ఎక్కడో డీప్గా వీళ్ళ అథారిటీని క్వశ్చన్ చేసి ఉంటారు రెండో వాళ్ళు. అందుకని గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇది. నువ్వు నన్ను అలా చేసావు కదా, నేను నీకు అంటే పిల్లలు బానిసల్లాగా అథారిటీని క్వశ్చన్ చేయకుండా ఉంటేనే తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు. ఇది నీతి. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో అంటే అసలు మీకు ఇదంతా చెప్పుకున్న తర్వాత అసలు మనోజ్ ఏం కోరుకుంటున్నాడండి? ఏం కోరుకోవట్లేదండి. చాలా అతని దగ్గర చాలా ఎనర్జీ ఉంది, అతను కష్టపడగలడు, బ్రెయిన్ ఉంది, అతను పని చేసుకోగలడు, డబ్బు సంపాదించుకోగలడు, అతను ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేడు. పైగా అతని భార్య కూడా, అంటే మౌనిక కూడా చాలా తెలివైన అమ్మాయి. నేను పోయినసారి చూసినప్పుడే అనుకున్నాను, మొన్న చూసినప్పుడు నాకు ఇంకా అర్థమైంది. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, హార్డ్ వర్కరు, పైగా లైఫ్ మీద చాలా చాలా ఆ అమ్మాయికి చాలా ప్యాషన్ ఉంది లైఫ్ అంటే. వాళ్ళిద్దరూ కలిసి అద్భుతాలు సృష్టిస్తారు. నాకు నిన్న వాళ్ళతోటి ఆ గంట ఇంటరాక్షన్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు ఎవరి మీద ఆధారపడి, ఇప్పుడు అవునన్నా కాదన్నా తండ్రి ఇంటి పేరు తీసుకున్నప్పుడు, తండ్రి వీడు నా కొడుకు అని చెప్పుకున్నప్పుడు ఈ కొడుకుకి ఏం చెయ్యాలో అనే బాధ్యత కూడా తండ్రికి ఉంటుంది. అయితే అలా ఒకళ్ళ బాధ్యత మర్చిపోయినా కానీ అతని కాళ్ళ మీద అతను నిలబడి
అతను బతకాలని అనుకుంటున్నాడు. కాకపోతే అతను కోరుకుంటుంది ఈ కేసులు, ఈ గందరగోళాలు, ఈ వెన్నుపోట్లు, ఈ పంచాయతీలు ఇవన్నీ కాదు. అతను మ్యాక్సిమం 2-3తోటి మాట్లాడి చూశాడు. చూస్తే ఇతను ఒక ఆటకాయితనంగా ఒక చిన్నపిల్లోడి లెక్క కట్టేసేసి, అసలు నువ్వు చెప్పడానికి ఏముంటుంది మనోజ్ అన్నారంట. అసలు నేను వాళ్ళు ఎవరో అని కూడా అడగల. ఎందుకంటే నాకు తెలుసు ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరో, ఆయనకి ఎలా భజించేస్తారో కూడా నాకు తెలుసు, భజన చేయకపోతే ఆయన ఏం చేస్తాడో కూడా నాకు తెలుసు. అందుకని అలాంటి వాళ్ళే ఆ చుట్టుపక్కల ఎవరో ఉండుంటారు ఆయన చుట్టూ. మనం ఏమి స్పెషల్గా మాట్లాడుకోవక్కర్లా. ఇవాళ ప్రపంచం నడుస్తుందే డబ్బు పరపతి చుట్టూ నడుస్తుందండి, మంచి మానవత్వం చుట్టూ నడవట్లా. ఈ డబ్బు పరపతి ఎవరికి ఉన్నాయి ఇవాళ? ఎంత అవునన్నా కాదన్నా మనోజ్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు? యూత్ ఇష్టపడతారు. ఎవరన్నా లేడీస్ అంటే ఒక తల్లిలాగా అనుకునేవాళ్ళు, బిడ్డలాగా అనుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళందరూ చేంజ్ చేస్తారు. కానీ రియల్గా ఎవరున్నారు మోహన్ బాబు గారి చుట్టూ? ఆయన పాత రోజుల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు, ఆ స్నేహితులు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఈ సినిమా వాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇదివరకు ఇట్లాగా ఒక దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు లేరు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు లేరు. వాళ్ళిద్దరే ఒక రకంగా పంచాయతీలు ఎవరింట్లోనే ఏదన్నా అయితే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడున్నోళ్ళు ఎవరు మాట్లాడరు, ఎవరింట్లో వాళ్ళే.